అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులకి, జన సైనికులకి, ముఖ్యంగా వీర మహిళలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరుగా స్టార్ట్ చేసినటువంటి జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆలోచనలతో మన ఒక 7 సూత్రాలతో పెట్టుకొని స్టార్ట్ చేసినటువంటి పార్టీ ఈరోజు ఈసారి జరుపుకోబోయేటువంటి ఆవిర్భావ సభ మార్చి 14వ తారీఖున పండుగ వాతావరణంలో పిఠాపురంలో జరుపుకోబోతున్న సందర్భంగా మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకుడికి, వీర మహిళలకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం కావలి నియోజకవర్గం తరఫున అత్యధిక సంఖ్యలో ఈ పండుగలో మనం కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరపడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున మనం బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఐటీ కోఆర్డినేటర్ బాలు మన గ్రూపుల్లో కూడా కావాల్సిన డీటెయిల్స్ అంటే ముందుగానే, ఎందుకంటే ఎవరెవరు వస్తున్నారో ముందుగా రికార్డ్ చేసుకుంటే దాన్ని బట్టి కన్వీనియంట్గా మనం ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ నెల 10వ తారీఖు లోపల మీకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితేనేమి, రాదలిచిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఏరియాలో ఉన్న మండలం అయితేనేమి, మండలం గ్రామ పంచాయతీల తరఫున కానీ, గ్రామాల్లో కానీ ఎవరిని ఉన్నా కానీ వాళ్ళకు కూడా తెలియపరిచి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే మనం దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడానికి కుదురుతుంది. 13వ తారీఖు సాయంత్రం మనం ఇక్కడి నుంచి కావలి నుంచి బయలుదేరి 14వ తారీఖు సాయంత్రం అక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యి అదే రోజు రాత్రి బయలుదేరి వస్తాం. కాబట్టి 14 తెల్లవారుజామున, 15 తెల్లవారుజామున కానీ, 15 పొద్దున కానీ ఇక్కడ మనం కావలికి చేరుకోవడం జరుగుతుంది మన షెడ్యూల్ ప్రకారం. ఇక్కడి నుంచి పొద్దున్న వెళ్ళిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి రెడీ అయ్యేసి రావడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ 14వ తారీఖు జరుపుకునేది మన పవన్ కళ్యాణ్ గారు మోర్ దెన్ 10 years చేసిన కృషితో ఉప ముఖ్యమంత్రిగా మనం ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచి వైసీపీ అరాచకాలని మనం తోలగొట్టి మన ఈ పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా ఎంతో ఘనంగా చేసుకోబోతున్నాం. కాబట్టి కమిటీలు కూడా వేసిన జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా కావలిలో కూడా కోఆర్డినేషన్ కోసం ఒక కమిటీ ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కూడా అనౌన్స్ చేస్తాం. మీరు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండవచ్చు ప్రతి ఒక్కరు. ఇకపోతే ఈ సందర్భంగా మనం మన ఆవిర్భావ సభ బ్యానర్ను కూడా లాంచ్ చేయడానికి కావలి నియోజకవర్గం తరఫున కూడా పిఠాపురంలో ప్రతి చోట మన నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ పోస్టర్లని మీ అందరికి ఇస్తాం. కొంతమందికి అందరూ పట్టుకొని, ఇక్కడ అందరూ పట్టుకోండి. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. ప్రళయ కావేరి బాబు ఇలా చాలా మంది ఉన్నారు. మొత్తం కలిపి అందరినీ 54 మందిగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో పంచాయతీల్లో ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్న పంచాయతీలను కూడా సెలెక్ట్ చేసి దాంట్లో జువల్దిన్న ప్రెసిడెంట్గా చిన్నంగారి రాజేంద్ర ప్రసాద్, తర్వాత కొండూరు యానాద్రి సెక్రటరీగా, అలాగే అన్నగారిపాలెం ప్రెసిడెంట్గా ఎల్లంగారి గణేష్, తర్వాత రూరల్ సెక్రటరీగా ఆవుల నాగరాజు, పెద్దపట్టపాలెం ప్రెసిడెంట్గా గంగాన గారి గిరి, తర్వాత సెక్రటరీగా పామాజీ రాంబాబు, ఇసుకపల్లి ప్రెసిడెంట్గా ఆవుల గోవిందు, సెక్రటరీగా ఎల్లంగారి అరుణ, తర్వాత తుమ్మలపెంట చిన్నంగారి వెంకటరమణ, సెక్రటరీగా వెంకయ్య బాబు. ఈ గ్రామాల్లో పంచాయతీలకి ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా అధ్యక్షులను నియమించుకుంటూ మత్స్యకార కమిటీ కూడా జనసేన పార్టీకి ప్యారలల్గా ఆ మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులతో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.